నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి విలేజ్లోని కౌడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీకి పడమరలో 40 అడుగుల రోడ్డు ఉంది. అలాగే ఇంటి ముందు 20 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉంది. తూర్పు పడమర 59 అడుగులు, ఉత్తరం దక్షిణం 28 అడుగులు, మొత్తం 183.55 చదరపు గజాలు. ఇంటి ముందు 20 అడుగుల వెడల్పు గల రోడ్డు అండి. సో సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది స్లాబ్ ఏరియా 1500 అడుగులు, ప్లింత్ ఏరియా 1200 చదరపు అడుగులు. ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి. ఈ ఇంటికి పంచాయతీ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి. కార్ పార్కింగ్ ఏరియా కూడా బాగుందండి. దగ్గరగా ఒక 140 చదరపు అడుగులు వస్తుంది. ఈ గేట్కి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ వస్తాయండి. ఈ స్టెప్స్ కి విండోకి మధ్యలో చాలా స్పేసీగా వే ఇవ్వడం జరిగింది. తూర్పు సైడ్ లో 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. కార్ పార్కింగ్ దగ్గర వాల్ కి ఒక ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి గ్లాస్ తో ఉన్న టేక్ వుడ్ డోర్ ని ఇవ్వడం జరిగింది. ఈ ఇంటి లోపలికి వెళ్లి మిగతా రూమ్లన్నీ హాలు ఒకసారి చెక్ చేద్దాము. మెయిన్ డోర్ కి ఎదురుగుండా మనకి హాల్ వస్తుంది. ఇక్కడ మీకు ఫ్లోరింగ్ లో అంతా కూడా టైల్స్ యూస్ చేయడం జరిగిందండి. ఇది మార్బుల్స్ లా కనిపించే టైల్స్ ఇవి. ఈ హాల్ కొలతలకు వచ్చేసరికి 12x34. ఈ ఇంట్లో ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్నారండి. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ బిల్డింగ్ ని సేల్ కి పెట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ ను కొని వీళ్ళు దగ్గరకు ఒక 10 నెలలు 11 నెలలు అయిందండి. వీళ్ళకి నేషనలైజ్డ్ బ్యాంక్ లో లోన్ ఉంది. లీగల్ విషయంలో మీరేం సందేహపడక్కర్లేదు, లీగల్ క్లియర్ గా ఉంది. ఇది టీవీ పాయింట్ అండి. ఇది హాల్లోనే ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ ని పడమర గోడకి ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ దగ్గర కబోర్డ్ వర్క్లు చేయించారు. ఒక 3 షెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ హాల్ సీలింగ్ లో చూసినట్టయితే కనుక పిఓపి కూడా చాలా బాగా చేయించారండి. మంచి డిజైన్ ఇచ్చారు. లైట్ కలర్స్ యూస్ చేయడం జరిగింది. మీకు పిఓపిలో లైటింగ్ వచ్చేసరికి నార్మల్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారండి, రౌండ్ సర్కిల్ లో ఉన్నవి. హాల్లోనే ఈశాన్యం సైడ్ లో పూజా గదిని ఏర్పాటు చేశారు. ఈ పూజా గది 4x6 కొలతలతో ఉంది. ఈ పూజా టేబుల్ కి డౌన్ లో ఒక పూజకు సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి ఒక డ్రాని ఇవ్వడం జరిగింది. తూర్పు సైడ్ నుంచి గాలి రావడానికి ఒక విండోని ఏర్పాటు చేశారు. ఈ పూజ గదిలో పిఓపి కూడా చేయించారు. హాల్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో కిచెన్ వస్తుంది. దీనికి ఎదురుగుండా పూజా గది వస్తుంది. ఈ కిచెన్ యొక్క కొలతలు వచ్చేసరికి 12x12 అండి. అలాగే మీకు 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ లో కబోర్డ్ వర్క్లు చేయించారు. ఇంకా సీలింగ్ విషయానికి వచ్చినట్టయితే కనుక పిఓపి చేయించారు. పిఓపిలో డిజైన్ అంటే ఏమి ఇవ్వలేదు, కానీ చాలా నార్మల్ గా ఉంది. అలాగే లైటింగ్ విషయంలో మామూలు సర్కిల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా గ్యాస్ టేబుల్ డౌన్ లో మీరు కబోర్డ్ వర్క్లు చూసుకున్నట్టయితే కనుక బాస్కెట్ టైపు కబోర్డ్లు చేయించారు. కిచెన్ లో నుండి చూసినట్టయితే కనుక ఎదురుగా మనకు పూజా గది కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఒక డోర్ కూడా ఇచ్చారండి ఈశాన్యంలో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరం సైడ్ డోరు, అది ఈశాన్యం సైడ్ డోరు. నేను పూజా గది దగ్గర నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను హాల్ ఎలా ఉందనేది. అది మెయిన్ ఎంట్రన్స్ అండి. హాల్లో ఇచ్చిన పిఓపిని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు ఫ్లోరింగ్ లో చూసుకోవచ్చు సేమ్ టైల్స్. ఈ రూమ్ కు ఉపయోగించిన పెయింట్స్ ని కూడా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగున్నాయి. ఈ రూమ్ లో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కబోర్డ్ వర్క్లు చేయించుకోలేదు. పిఓపిలో మాత్రం కలర్స్ చాలా ఇంపుగా ఇచ్చారండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఇవ్వబడిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ లోపల కుడి చేతి వైపున మనకి ఒక సింక్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక వెస్టర్న్ మోడ్ కమోడిటీని పెట్టారు. అలాగే చుట్టూ వాల్స్ కు కూడా టైల్స్ ని ఫిట్ చేశారు. దీని కొలతలో 4x7. మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్ బెడ్రూమ్ కి మధ్యలో ఒక సింక్ ని పెట్టారు. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఏర్పాటు చేశారు. ఇది మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్. టైల్స్ వర్క్లతో కంప్లీట్ అయిపోయాయి. అలాగే పిఓపి కూడా కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్ వర్క్లు ఏం జరగలేదు. ఈ రూమ్ లో వాల్స్ కి వేసిన పెయింట్స్ చూసినట్టయితే చాలా బాగున్నాయి. కలర్స్ అయి చాలా ఇంపుగా ఉన్నాయి. ఈ రూమ్ సీలింగ్ లో పిఓపిని చూసినట్టయితే గనక చాలా సింపుల్ డిజైన్ తోటి ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇవ్వబడిన టాయిలెట్ అండి. దీని కొలతలు కూడా 4x7 అండి. వెస్టర్న్ మోడ్ కమోడిటీని యూజ్ చేశారు. అలాగే చుట్టూ కూడా టైల్స్ ఫిట్ చేశారు. మనం ప్రస్తుతం ఈ ఇంటికి వెనక వైపు ఉన్నామండి. ఇది ఈశాన్యం ఇది. సో ఇక్కడ ఒక ట్యాప్ ను కూడా చూసాము. ఇది ఒక సెట్ బ్యాక్ తూర్పు సైడ్. ఇక్కడ ఒక సింక్ ను కూడా ఇచ్చారు. ఈ ఉత్తరం సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇంచుమించుగా ఒక 8-8.5 అడుగులు ఉంటుంది. ఇది
ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఒకటి ఇచ్చుకున్నారండి. ఆ ఎదురుగా కామన్ టాయిలెట్, అది ఇండియన్ మోడ్ కమోడిటీని పెట్టారు. చుట్టూ కూడా వాల్స్ కి టైల్స్ ఫిట్ చేశారు. దీని కొలతలు వచ్చరికి 4x7. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోలు ముందుగా మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.